హాయ్ హలో అండి. మీకు చల్లపిండి ఐడియా ఉందా? చల్ల అంటే మజ్జిగ కదా! మజ్జిగ పిండి అనమాట. దీన్ని చల్లపిండి అంటాము. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మజ్జిగ ఒక కప్పు, ఈక్వల్ మెజర్మెంట్లో బియ్యపిండి, మజ్జిగ బియ్యపిండి ఈక్వల్గా తీసుకున్నాను. దాంట్లో వాటర్ కలుపుకొని ఉప్పు కూడా కలిపేసాను కావాల్సినంత. ఈ జార్లో కొంచెం వాటర్ కలిపి ఇంత జారుగా ఇలా కలుపుకోవాలండి. కావాల్సినవి ఉల్లిపాయలు, నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. తాలింపు దినుసులు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇంతేనండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద, ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొద్దిగా నూనె వేసుకుందాము. ఇదిగోండి ఒక 3 గరిటెలు, చిన్న గరిటెలతో 3 గరిటెలు వేసాను. దీనికి నూనె ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేద్దాము. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, తాలింపు గింజలు వేసేసాను. ఇదిగోండి తాలింపు గింజలు వేగినాయి కదా, ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేద్దాము. ఇదిగోండి ఉల్లిపాయలు ఇంక బాగా మగ్గిపోయినాయి కదా, చాలా ఈజీ చేయటము, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా బియ్యపిండి మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసేసుకుందాము. పోసేసి ఉండగట్టకుండా కలిపేసుకున్నాము. మనం ఉప్పు కూడా ఇందాక దాంట్లోనే పోసేసుకున్నాం కాబట్టి ఇంకేమీ వేయక్కర్లేదు. ఇంతేనండి. ఇంక ఇది బాగా గట్టిపడేదాకా కలపెట్టుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉడికాక చూపిస్తాను. బాగా గట్టిపడేదాకా ఉండగట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి చూసారా, కొంచెం గట్టిపడింది కదా, ఇంకొద్దిగా గట్టిపడేదాకా మనం ఉంచుకొని ఆపేసుకోవాలి. ఇదిగోండి గట్టిపడింది కదా, ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచితే కింద పెచ్చులాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అదైతే టేస్ట్. ఉడికిందేమో చూద్దామండి. ఇదిగోండి ఇంత గట్టిపడింది కదా, ఇంకా అయిపోయింది. మనకి ఉడికిందో లేదో చూడాలంటే కొద్దిగా ఇలా తీసుకొని ఇలా చేతికి ఇలా ఉండొచ్చిందంటే ఇంక ఉడికిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇదిగోండి యాజ్ యూజువల్ నేను మళ్ళీ డెకరేట్ చేసేసాను. ఇవి మీసాలు, ముక్కు, కళ్ళు. నా చల్లపిండి బాగుందా? నా డెకరేషన్ కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.